ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. బాబా స్వయంగా చెప్పిన మాట అన్నమాట ఇది. బాబా ఏమంటున్నారు? ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. బాబా గురువు కూడా బాబాకి చెప్పింది అదే అనమాట. నాపైన పూర్తి విశ్వాసం ఉంచితే నిన్ను గమ్యం చేరుస్తాను అని. ఆది అంతాలు లేని ఈ పాదాలు అంటే సాయి అంటే ఈ రూపానికి సంబంధించింది కాదు, ఎప్పుడూ ఉండే పరమాత్మతత్వమే. ఏమంటున్నారు? ఎవరైతే ఆయనపైన పూర్తి విశ్వాసం ఉంచుతారో వారి కోరిక నెరవేరుతుంది. మనం గతంలో చెప్పుకున్నాం, బాబా దగ్గర ఏదైనా మేలు పొందాలని వచ్చిన ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు, ఆయన మసీదుకి వచ్చాక ఈయన మరీ అంటే తాను బ్రాహ్మణుడు, ఈయన ముస్లిం అన్న భావంలో, అంటే మనం కళ్ళతో చూసే చెప్తున్నాం కానీ ఎంత వేదాలు తెలిసిన వాళ్ళు కూడా వేదాల్లో చెప్పినటువంటి తత్వాన్ని దర్శించే దగ్గర ఎవరు లేరు. కేవలం వాటిని నేర్చుకొని చెప్పడమే తప్పించి వేదాల యొక్క అర్థంతో ఇంతమంది అసలు మహాత్ముని ఎలా గుర్తించాలి అని కాకుండా కేవలం వేషభాషల్ని వాళ్ళు చూసి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర మేలు పొందడం కోసం ఎలాగైనా అని అక్కడ కూర్చున్నప్పుడు బాబా మొదట పట్టించుకోలేదు. కానీ తర్వాత అతనికి ఒక పొట్లం ఇచ్చి, ఇది తీసుకొని ఇంటికి వెళ్ళి నీ భార్య బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అయినా కానీ అసలే ఆయన ముస్లిం అన్న భావంలో ఉన్నారు. కానీ తప్పనిసరి బాబా దగ్గరికి వచ్చి తన కష్టాన్ని చెప్పుకొని బాబా నుంచి మేలు పొందాలని చూశారు. కానీ పూర్తి విశ్వాసం లేకపోవటం వల్ల బాబా ఇచ్చిన పొట్లాన్ని దారిలోనే కుతూహలం ఎక్కువైపోయి గురువు ఒక మాట చెప్పిన తర్వాత దానికి వేరే ఆలోచన లేకుండా ఆచరించాలి. ఇక్కడ ఆయనకి విశ్వాసం లేదు, కేవలం మేలు పొందాలన్న కోరికే తప్పించి. బాబా ఏమిచ్చుంటారా అని దారి మధ్యలో ఒక కాలువ గట్టు మీద కూర్చొని పొట్లం విప్పితే అందులో పొటేల్ మాంసం కనపడిందంట. నేను ముందే అనుకున్నాను ఆయన ఇలా ఉన్నారు అది ఇదని చెప్పి దాన్ని ఏం చేశాడు, తీసి అందులో పడేశాడు. పడేయగానే అతని మాయ అప్పుడు వదిలింది. అది మునిగిపోతూ బంగారు ముద్దలా కనపడిందట ఆ పొట్లంలో ఉన్న పొటేల్ మాంసం. అతను ఒక్కసారిగా నిరాశ చెంది ఆ కాలువలో తన కండువా పిండుకుంటే సన్నని బంగారు పోగు దానికి తగిలిందట. అంటే అంతటి పరమాత్మ స్వరూపమైన గురువు మనకి లభించినా కానీ సరైన శ్రద్ధ భక్తులతోటి ఆయనపైన పూర్తి విశ్వాసం కనుక లేకుండా చేస్తే మనకి ఆయన అనుగ్రహం లభించిన ఆ పేద బ్రాహ్మణుడు ఎలా అయితే విశ్వాసం లేకుండా ఉండటం వల్ల లభించిన అనుగ్రహాన్ని చేజార్చుకున్నాడో అలానే అవుతుంది. అందుకని బాబా ఏం చెప్తున్నారు? నా పైన పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది బాబా పైన పూర్తి విశ్వాసం ఉంచితే అంటే, బాబా వెళ్ళిపోతున్న బాబుగిరిని ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ ఆ ఊరి వరకు వెళ్ళి ఊది అందించు అంటే, బాబా నాకు జలగాం వరకే ఉంది, ఆ పైన వెళ్ళాలంటే నాకు దగ్గర డబ్బులు లేవు అంటే, నువ్వు వెళ్ళు ఏర్పాట్లు జరుగుతాయి అన్నారు. అంతే తప్పించి ఇతను అక్కడ కనుక ఆగి బాబా అక్కడికి ఎవరు వస్తారు, ఏం చేస్తారు ఇవన్నీ అడగకుండా వెళ్ళిపోయాడు. బాబా చెప్పారు కదా అని. అందుకని అక్కడికి వెళ్ళి దిగగానే ట్రైన్లో ఉంచి వెంటనే ఇక్కడ షిరిడి నుంచి వచ్చిన బాపుగారు ఎవరు అని అతని కోసం విచారిస్తూ ఉన్నారు. అంటే విశ్వాసం కనుక ఉంచితే ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఇక మనం ఆలోచించక్కర్లా, ప్రకృతి మొత్తం స్పందించి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. అట్లాగా ఎవరైతే పూర్తి విశ్వాసం ఉంచుతారో వారి కోరిక నెరవేరుతుంది. మనకేమవుతుంది? స్థిరత్వం ఉండదు. మనకి అన్నీ కూడా స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు మనం ఒక నమస్కారం చేసేయగానే ఆయన నుంచి మేలు పొందేయాలి, ఒక పారాయణ చేసేయగానే మేలు పొందేయాలి. మన ఆలోచనలు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆ ఆశతోనే ఉంటాడు. ఆశ ఏదైనా కానీ త్వరగా వచ్చేయాలి. మనం ఇవాళ విత్తనం నాటితే రేపు మొత్తానికి అది వృక్షం అయిపోయో లేకపోతే ఒక పూల మొక్క అయిపోయో పూలు వచ్చేయాలనుకుంటాం. కానీ ప్రకృతిలో ఎంత క్రియ జరిగి ఎంతమంది దయతోటి అదంతా ఎంత సమయం పడుతుంది, ఇలా మనం ఆలోచించాం అన్నమాట. అందుకని ఆయన అంటి పెట్టుకొని ఉండటం అనేది అంత అవసరం. అందుకని బాబా అన్నారు, నా పైన పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. మనకి అది మహామంత్రం అన్నమాట. బాబాని సేవించడానికి బాబా తన గురువుని ఎలా సేవించారో మనకి తెలియజేసే మంత్రం అది. అందుకని ఏమంటున్నారు బాబా? నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను, నిన్ను చివరకంటా గమ్యం చేరుస్తాను అంటున్నారు బాబా. అందుకే దృష్టి నిలపడం అంటే ఏంటి? బాబా పటం మీద దృష్టి నిలపటమా, లేకపోతే బాబా విగ్రహం మీద నిలపటమా, బాబా పాటల మీద నిలపటమా అంటే
అందుకే బాబా అన్నారు, అన్ని జీవుల రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను. నువ్వు చూసేదంతా కలిపి నేను, నీతో సహా. నేను కాకుండా ఈ విశ్వంలో అన్యంగా లేదు అని కేవలం మాటలతో చెప్పకుండా మనం పూజించే విగ్రహాలకి, మనం పూజించే దేవతా స్వరూపాలకి, సకల సాధు స్వరూపాలకి, సకల జీవులు, ఆఖరికి చిన్న చిన్న ప్రాణులు, చీమ, దోమ, ఈగ, వీటితో సహా, తర్వాత కుక్క, ఏ జీవైనా సరే, ఆంబోతు కానివ్వండి, ఇట్లా ప్రతి జీవి తానే అని అనుభవం ఇచ్చిన మహాత్ముడు అనమాట. అందుకని అన్ని జీవుల రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను అని అది గుర్తుపెట్టుకొని దృష్టి నిలపడమే మనం చేయవలసింది. నీవు నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరకంటా గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. ఇది మనకి బాబా చేసిన ప్రమాణం. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. నన్ను కనుక నమ్మితే పూర్తి విశ్వాసంతో అట్లా నమ్మిన వారిని ఎన్నడూ కూడా పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. అదేంటండి, బాబానేమో ఎప్పుడు అల్లా మాలిక్ అంటూ ఆ కఫ్నీ కట్టుకొని మసీదులో ఉంటున్నాడు కదా, మరి సద్బ్రాహ్మణుడు అంటున్నారు ఏంటి అంటే, మనం ఎంతసేపటికి వర్ణమో లేకపోతే ఈ కులమతాలో ఇవి చూస్తాను తప్పించి, నిజానికి అక్కడ సద్బ్రాహ్మణుడు అంటే సదా బ్రహ్మంలో సంచరించేవాడు, ఆ బ్రహ్మమే తానైన వాడు. అందుకని బాబా ఏమంటున్నారు అంటే, ఆత్మజ్ఞాని ఏ ఆత్మతత్వం అయితే అంతటా నిండి ఉందో అదే తానైన వాడు. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. ఏమవుతుందట? అవునండి, మనం బాగా బాబా గురించే వింటున్నాం, బాబా గురించే కథలు వింటున్నాం, ఆయన లీలలే వింటున్నాం, ఆయన బోధలే వింటున్నాం, ఆయన హారతలే పాడుకుంటున్నాం. అయితే దానివల్ల మనకి ఏమొస్తుంది? ఏం కనపడట్లేదే అంటే బాబా చెప్తున్నారు, నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. అంటే వాళ్ళకి అటువంటి స్థితినే ప్రసాదిస్తాను. సాయి వేరు నువ్వు వేరు అనే భేదం లేకుండా నా స్థితినే వాళ్ళకి ఇస్తాను అన్నారు. అంటే అటువంటి పరమాత్మ స్థితి అంటే తాను దేహం అనే భావం నుంచి విశ్వమంతా తాను ఏదైతే నిండి ఉందో అదే తాను అనే స్థితి అన్నమాట. అది మనం ఏ పరమ లక్ష్యం అయితే చెప్పుకున్నామో, ముక్తి అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఆత్మదర్శనం అన్నా, ఈ బంధాల నుంచి విడిపడతామన్నా, ఈ దేహం నేనే కాదని తెలియటం అన్నా, వీటన్నిటిని ఏదైతే అనుకున్నామో ఆ స్థితి అనమాట. అందుకని బాబా అంటున్నారు, నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. అంటే మనం మిగిలిన శాస్త్రాలు లేకపోతే మిగిలిన సాధనలు కఠినమైనవి ఏం చేయకుండా కేవలం మనసంతా ఆయనపైన పెట్టి ఆయనే ధ్యానిస్తూ ఆయన లీలలే వింటూ అన్ని జీవుల్లోనూ ఆయన్ని యత్నిస్తూ ఇలా కనుక ఉంటే బాబా చెప్తున్నారు వారి కర్మ నశిస్తుంది, వారే నేనుగా మారిపోతారు. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మిగిలిన మహాత్ముల దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా జరిగేది ఇదే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వారసులు ఎవరు అవ్వాలా అని. ఇంకా మనకి కొంతమంది మహాత్ముల దగ్గర అయితే వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళని చంపేసి వాళ్ళ తర్వాత మేమే అవ్వాలని చెప్పి మహాత్ముని సైతం ఎంత కఠినంగా హింసించారో చూస్తే అసలు మనం మనుషులమేనా అనిపించే స్థాయిలో ఉంటుందన్నమాట. మహాత్ములేమో మన కోసం పైనుంచి భూమి మీదకి దిగి వస్తే మనం వాళ్ళ తర్వాత వాళ్ళ దానికి మనం అధికారులం అవ్వాలని లేకపోతే వాళ్ళ తర్వాత వారసులం అవ్వాలని ఆయన దగ్గర ఉండే శిష్యులు భక్తులు ఎంత భయంకరంగా చేశారో కొంతమంది మహాత్ముల దగ్గర చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే ఆస్తుల కోసం కొట్టుకోవడం చూసాం, వేరేవి చూసాం, కానీ కీర్తి కోసం లేకపోతే ఆయన తర్వాత ఆయన వారసులను అనుకోవటం కోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని బాబా ముందే హెచ్చరిస్తూ ఉన్నారు, సాయి అంటే ఈ దేహమే కాదు, దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు, నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. ఆయన దేహం అయితే కదా ఆయన అయ్యో ఇప్పుడు లేరనుకోవటానికి. నేను ఈ 5.5 అడుగుల శరీరమే సాయి అనుకుంటే మీకు సాయి అంటే తెలియనట్లే అని పదే పదే మనకి బాబా అనుభవం ఇచ్చున్నారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, నా తర్వాత నా వారసులు అంటూ ఎవరు ఉండరు, నేను లేకపోతే కదా నా వారసులు, ఆయన ఎప్పుడూ ఉంటారు. అయితే మనకి అతి చనువు వల్ల ఎక్కువగా అందుబాటులో ఉన్నా కానీ ఆయన్ని సద్వినియోగపరచుకోలేం. మనకి తెలుస్తుంది ఇప్పుడు బాబా ఉంటే భలే ఉండేదండి అనిపిస్తుంది, కానీ అలవాటు అయిన తర్వాత మనం ఒకసారి వెళ్ళొచ్చాం, 2 సార్లు వెళ్ళొచ్చాం, 3 సార్లు వెళ్ళొచ్చాం, మనం ఏమనుకుంటాం ఇప్పుడు బాబా షెడ్యూల్లో ఉన్నా కానీ మొన్నే కదండి వెళ్ళొచ్చింది, ఇప్పుడే వెళ్ళాలంటే ఎట్లా కుదురుతుంది. లేనప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బా బాబా కనుక ఇప్పుడు ఉంటేనా వెళ్ళి ఇంక అక్కడే మనం తరించేదాకా అక్కడే ఉందాం అనుకుంటాం. కానీ అట్లా ఆయన ఉన్నప్పుడు తరించిన వాళ్ళు ఎంతమంది, మళ్ళీ మనకి ఈ
లౌకిక ప్రపంచంలోని బంధాలు, కోరికలు, ఆశలు అవే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా మన ఆలోచనలు ఈ 2 గంటలు అయిపోగానే మళ్ళీ మన ఉద్యోగం, మన సంపాదన, అయ్యో మొన్నటి కంటే ఇంకా ఎక్కువ రావట్లేదే, లేకపోతే ఈ వీసా ఏమవుతుందో, లేకపోతే గ్రీన్ కార్డ్ రాలేదో, ఇక్కడే ఉంటుంది తప్పించి మన ఆలోచనలు ఇవి మన సర్వైవల్ మోడ్కి. నిజంగా మన లక్ష్యం ఇది, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, తేలికైన మార్గం మనకి సాయినాథుడు అందించాడు అని మనకెప్పుడూ కూడా అలా అనిపించదు. అందుకని బాబా ఏం చెప్పారు, ఈ దేహం నేను అనుకునేవాడు అసలు నాకు సాయి అంటే తెలియనట్లే అన్నారు. అందుకని ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే కనుక ఆయన తర్వాత ఆయనకు వారసులు లేరు. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది అంటే భౌతిక దేహంగా ఉన్నదాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారనమాట. అది ఆయన సమాధి అవటం అంటే ఎప్పుడూ ఉండేదే. కాబట్టి నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. మనం మిగిలిన మహాత్ముల దగ్గర చూస్తాం, వాళ్ళ వారసులు లేకపోతే ఆయనే మళ్ళీ ఇంకో చోట పుట్టాడనో ఇక్కడ పుట్టారనో ఎందుకో అన్నీ చేస్తారు. అలాంటి అనుమానాలకి బాబా సాంప్రదాయంలో ఎక్కడా తావలేదన్నమాట. ఆయనే జీవించి ఉన్నప్పుడే అనేక మంది మహాత్ముల రూపంలో కూడా ఆయనే ఉన్నారు. తర్వాత ఆయన దేహాన్ని చాలించిన తర్వాత కూడా బాబా ఒకటే చెప్పారు, నా సమాధిని నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది. బాబా మనకి ఇచ్చిన ప్రమాణం అన్నమాట. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది. నీవు 1000 మైళ్ళ దూరాన ఉన్నా సరే చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడటానికి 1000 క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస అంటున్నారు. అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది, గురువుని సంపూర్ణంగా విశ్వసించిన వాడు మాత్రమే అటువంటి ఫలితాన్ని పొందుతాడు. ఎవరైతే సాయిని పూర్తిగా విశ్వసించి అంటిపెట్టుకుంటారో వారిని చివరికంటా గమ్యం చేరుస్తాను, వారి కోరిక నెరవేరుతుంది, వారికి నా స్థితే ప్రసాదిస్తాను, వారికి నాకు భేదమే ఉండదు, నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను అని బాబా మనకి అనుగ్రహించారన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం గత వారం సద్గతి అనే అధ్యాయాన్ని స్టార్ట్ చేసి చిన్న అధ్యాయం అవటం వల్ల మనం ఆ రోజే ముగించుకున్నాం. ఈరోజు ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. చూడండి, ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు. అక్కడే ఉన్నట్టుగా ఉంటారు, సాయి రూపంలో ఆ దేహంతో షిరిడీలో ఉన్నట్టుగా ఉంటారు, అంతమంది భక్తులతో మాట్లాడుతూ ఉన్నట్టుగానే ఉంటారు. ఎక్కడ నానోచంద్ర దాహంతో ఉంటే అక్కడ ఒక అడవివాడిగా కనపడతారు. అంటే ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్ని రూపాలలో ధరించి, వివిధ రూపాల్లో ధరించి వాళ్ళకి అవసరమైనప్పుడు అలా దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. విశ్వమంతా తన మనోరూపంగా గల సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఎట్లా సాధ్యమవుతుందండి? ఆయన ఇక్కడే ఒక సాయినాథుడి రూపంలో షిరిడీలో కూర్చొని ఉన్నారు, మళ్ళీ అన్ని రూపాలు ధరించి ఆయనే ఎలా అనుగ్రహించగలుగుతున్నారు? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? మన ఆలోచనకే అందిదే. మనం ఒకరితో మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు మాట్లాడితే మన 2 విషయాల్ని పూర్తిగా లోపలికి తీసుకోలేం. అటువంటిది ఇక్కడ 100 మంది కూర్చొని మాట్లాడుతూ ఉన్నా, ఎక్కడ ఏ భక్తుడు ఆపదలో ఉన్నాడో, ఎక్కడ ఏ భక్తురాలు ప్రసవ వేదన పడుతూ ఉందో, ఎక్కడ బిడ్డ కొలువులో పడిపోతూ ఉన్నాడో, అసలు ఈ ప్రపంచంలో ఇన్ని జీవులని ఆయన అదే సమయంలో ఎలా నిర్వహించగలుగుతున్నారు? వాళ్ళ రక్షణ బాధ్యతల్ని ఓ పక్క నుంచి మనం ఒక విషయం మీద దృష్టి పెట్టగలం మన ఎదురుగా మాట్లాడుతూ ఉంటే. కానీ సాయి అన్ని రూపాలు ధరించి ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళని అనుగ్రహిస్తూ వచ్చారు. అది ఎలా సాధ్యం అంటే, విశ్వంలో ఆయన కాకుండా ఇంకేమైనా ఉంటే కదా, ఉన్నదంతా కూడా ఆయన యొక్క స్వరూపమే. అందుకనే నువ్వు చూసేదంతా కలిపి నేను నీతో కలిపి అన్నారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. అసలు అది ఎంత చిన్న విషయం. ఇంత అద్భుతమైన సృష్టి ఆయన సంకల్పం నుంచే వచ్చి ఇన్ని రూపాలు ధరించినప్పుడు ఆయన మళ్ళీ ఇన్ని రూపాలు తీసుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. రఘువరి పురందరే భార్యకు ఒకసారి బాంద్రాలో
వాళ్ళు ఉన్నప్పుడు కలరా వచ్చిందట. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం ప్రక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. పురందరేకి ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకి ఇవ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది. చూడండి ఎంత గమ్మత్తో. మనం గతంలో చెప్పుకున్నాం, రఘువీర పురందరే పేదవాడు. అతనికి ఇల్లు లేకపోయినప్పటికీ కూడా బాబా అతన్ని నువ్వు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉండేవారు. ఇతనికి కట్టుకునే స్తోమత కానీ ఆర్థికంగా లేకపోవటం వల్ల బాబా చెప్పింది విని మళ్ళీ బయటకు వచ్చి విన్నట్టుగా, ఎందుకంటే దానికి అంతటి సామర్థ్యం లేదు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినంత డబ్బు కానీ. అట్లా బాబాకే విసుగు పుట్టింది, వీడు అసలు ఏ మాట వినట్లేదని చెప్పి, ఇట్లా కాదు వీడిని శిక్షిస్తే కానీ వీడిని దండిస్తే కానీ మాట వినడని అన్నారట. అన్న తర్వాత అతనికి బాగా తీవ్రమైన తలనొప్పి ఒకటి వచ్చేది. ఎన్ని చేసినా తగ్గకపోవటం వల్ల తను తర్వాత మళ్ళీ బాబాని ఆశ్రయించి మిగిలిన వాళ్ళ చేత అడిగిస్తే ముందు వాడు ఇల్లు కడితే కనుక తగ్గుతుందన్నారట. ఇక ఎట్లాగో కొద్దిగా అప్పు చేసి దూరంగా, అప్పుడు బాంద్రా అంటే ఇప్పుడు బాంద్రా కాదు, ఇప్పుడంటే బాంద్రా బాగా హైఫైగా ఉంటుంది, అప్పుడు అది ఆ రోజుల్లో దూరంగా ఉన్న ప్రదేశం అన్నమాట. అట్లా అక్కడ తీసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత బాబానే అప్పుడప్పుడు కనపడి అక్కడ దర్శనం ఇస్తూ ఉండేవారట. ఎందుకంటే అప్పట్లో పురందరే భార్య చిన్నది, అందుకని ఒక బిడ్డ ఆవిడ ఉన్నప్పుడు మరి అక్కడ రక్షణ ఎట్లా, ఊరికి దూరంగా ఉన్నామంటే నేను చూసుకుంటాను కదా అన్నారట. అట్లా బాబాని అక్కడక్కడ వాళ్ళకి కనపడి నేను ఇక్కడే ఉన్నాను అని వాళ్ళని రక్షిస్తూ ఉన్నానని నిదర్శనం ఇస్తూ ఉండేవారట. అట్లా ఈవిడికి ఆ బాంద్రాలో ఉన్నప్పుడు కలరా వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్ కూడా ఆశ లేదు అని చెప్పినప్పుడు వారి ఇంటి ఎదుట దత్తమందిరం ప్రక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. చూడండి, అక్కడ ఉన్న దత్తమందిరం దగ్గర బాబా దర్శనమిచ్చారట. పురందరేకి ఊది ఇచ్చి, అంటే ఆవిడ భర్తకి తీర్థంతో కలిపి ఆమెకి ఇవ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కూలుకున్నది. బాబానేమో మసీదులో కూర్చొని ఉన్నారు, ఇక్కడ మళ్ళీ బాంద్రాలో ఆయన కనపడి ఊది ఇస్తూ ఉన్నారు. ఒకసారి మహల్సాపతి పల్లకీలో ఖండోబా విగ్రహం పెట్టుకొని ఆ దేవునికి ముఖ్య స్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీని ఆనుకొని నిల్చుండగా తన వెనక ఎవరో ఉన్నట్లు తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఈ మహల్సాపతి మనం చెప్పుకున్నాం కదా, షిరిడి గ్రామంలో ఉన్న ఖండోబా ఆలయంలో పూజారిగా ఉండేవారు. సాయికి మొదట సాయి అని పేరు పెట్టిందే ఈయన. ఆయనకి ఖండోబాని పూజించేవారు కాబట్టి ఒకసారి పక్కన జజూరులో జరిగే ఒక ఉత్సవానికి ఆ విగ్రహాన్ని పెట్టుకొని తీసుకువెళ్ళారట పల్లకీలో. కానీ ఆ సమయంలో అక్కడ కలరా ఉండటం వల్ల దిగులుగా పల్లకీని ఆనుకొని నిల్చుండగా తన వెనక్కి ఎవరో ఉన్నట్లు తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారంట. అంటే మనం ఎక్కడ స్మరిస్తే, ఎక్కడ తలుచుకుంటే అక్కడ సాయి ఉంటారు. ఆయన షిరిడీలో ఉన్నారు, కానీ మళ్ళీ జుజీరులో ఇతను భయపడుతూ ఉన్నాడు. ఇక్కడ కలరా ఉంది, ఇక్కడ ఉత్సవం కోసం అని చెప్పి ఖండోబా విగ్రహం తీసుకొని పల్లకీలో తీసుకొని వచ్చాను, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే బాబా ఎవరో అట్లా నించొని ఆలోచిస్తానంట పల్లకీని అనుకొని, ఎవరో తన పక్కగా నించుంటున్నారని చెప్పి తిరిగి చూస్తే అక్కడ బాబా నించొని ఉన్నారట. అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతోనే ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటివారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకీని ఆనుకొని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు. అంటే ఒక్కోసారి మనకేమనిపిస్తుందంటే, ఒకవేళ ఎవరన్నా వచ్చినా నిజంగా భగవంతుడు కనపడినా కానీ, లేకపోతే సాయి అక్కడ వచ్చి నిలబడినా కానీ మనం భ్రమ చెందామేమో అనుకుంటాం. అందుకని బాబా అంటున్నారు, ఇతను మళ్ళీ షిరిడీ రాగానే యాత్ర బాగా జరిగింది కదూ, నువ్వు పల్లకీని ఆనుకొని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు. అంటే నువ్వు అక్కడ చూసింది నిజమే, అక్కడ నేనే వచ్చి అక్కడ నిలబడ్డాను, నువ్వేదో బాబా కనపడి అట్లా అదృశ్యమైపోయారు, నేను ఊహించుకున్నానా లేకపోతే ఇదా అని. అలా కాకుండా బాబా దాన్ని రూఢీ చేస్తున్నారు. నీవు అక్కడ పల్లకీని ఆనుకొని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అంటే ఏంటి అర్థం? మనకి కావాలంటే ఇక్కడ కూడా దర్శనం ఇస్తారు, ఇప్పుడు కూడా. అదనమాట. ఇప్పుడు షిరిడీలో ఉండి ఎక్కడ ఉన్నా కానీ బాబా ఏమంటున్నారు, ఎవరైతే ఆయన చింతన చేస్తారో ఆయన వారితోనే ఉంటానంటున్నారు. అందుకని మనతో ఎప్పుడూ ఉండే ఆయన మనకి బయట నుంచి దర్శనం ఇచ్చేట్టుగా ఉంటారనమాట. అందుకని ఎంతమంది భక్తులో వివిధ రూపాల్లో వాళ్ళకి దర్శనం ఇచ్చి అనుగ్రహించేవారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ 1908లో చాతుర్మాసానికి కోపర్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీర్ వచ్చి రొట్టెలు ఉల్లిపచ్చడి కోరారు. ఈవిడ మనం చంద్రాబాయి బోర్కర్ గురించి చెప్పుకున్నాం. 45 ఏళ్ళ వయసులో కూడా ఆవిడికి బిడ్డలు లేకపోతే 1918 ఆ సమయంలో
ఒకరోజు బాబా అడిగారట, అమ్మ ఏం కావాలి నీకు అంటే, ఆవిడ కోరిక కూడా చెప్పకుండా బిడ్డలు కావాలని, బాబా మీకు తెలుసు నాకేం కావాలో అన్నదట. అలా ఉంటుంది నిజంగా భక్తి ఉన్నప్పుడు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదని. అలాగే అన్నారట. తర్వాత ఆవిడికి అప్పటికి ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత కూడా ఆవిడికి గర్భం ధరించి, డాక్టర్లేమో ఇది వ్రణమై ఉండొచ్చు అంటే, మన న్యాచురల్ ప్రాసెస్కి బయట ఉంది కదా అది సైకిల్కి అని అనుకుంటే, ఆవిడేమో లేదు నేను 9 నెలలు 10 నెలల వరకు నేనేం చేయించుకోను ఆపరేషన్ లాంటివన్నీ. అలానే బాబా మీద విశ్వాసంతో ఉండి ఆవిడ సకాలంలో సుఖప్రసవం అయిందట. అంటే అంతటి భక్తురాలు. ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీర్ వచ్చి రొట్టెలు ఉల్లి పచ్చడి కోరారట. చాతుర్మాసంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీర్ వెళ్ళిపోయారు. మనకి ఏమీ తెలియకపోయినా మనం ఏదో ఆచారం పేరుతోటి ఏకాదశి రోజు ఉల్లి తినకూడదు, లేకపోతే ఈ మాసంలో ఈ వ్రతంలో ఇవి తినకూడదు ఇవనుకుంటున్నాం. మిగిలినగా చెప్పిన ఆచారాలేవి మనం పాటించకుండా బాహ్యంగా మనకి నిజంగా పనికిరానివి, నిజంగా నిగ్రహంతో మనం చేయలేని ఆచారాలను పట్టుకొని మనమేదో మహా ఆచారవంతులు అని మనం చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం అని అనుకుంటూ ఉంటాం. అందుకే బాబా సరైన సమయంలో సరైన విధంగా వాళ్ళకి బోధించి వాళ్ళ అహంకారాన్ని లేకపోతే ఇలాంటి మూఢాచారాలని పాటించడం ఎంత పిచ్చితనమో నిరూపించేవారు. మనం గతంలో సాయి సాంప్రదాయంలో కూడా అదే చెప్పుకున్నాం. ఉపవాసం గురించి బాబా ఎంత అద్భుతంగా చెప్పారు. అట్లానే ఏకాదశి రోజు ఉల్లి తినకూడదు అనుకున్న వాళ్ళకి ఎలా చెప్పారు. అట్లాగే ఈవిడ దగ్గరికి వచ్చి ఆ టైంలో ఒక ఫకీర్ వచ్చి రొట్టెలు ఉల్లి పచ్చడి కోరారట. ఆ సమయంలో తాను ఉల్లి వాడనని చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆవిడ గుర్తొచ్చింది, బాబా ఉల్లి తింటారు కనుక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. ఆమె వెంటనే తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు బాబా అంటూ ఉన్నారు, నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకు వచ్చావు అన్నారు బాబా. అవి సమర్పించడానికే వచ్చారని చెప్పారు. చూడండి, అంటే సాయి అనేక రూపాల్లో రావచ్చు. ఏ రూపమైనా కూడా ఆయననే పెట్టుకొని చేయాలి. మన శ్రీ గురు చరిత్రలో కూడా సుమతీదేవి కేవలం ఆయన ఆ వచ్చిన సాధువు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని ఇచ్చింది. అక్కడ దత్తస్వామి నించొని లేరు, వేరే మామూలు సామాన్య సాధువులాగా నిలబడి ఉన్నప్పటికీ కూడా ఆవిడ విశ్వాసం ఎలా ఉంది, మధ్యాహ్న సమయంలో దత్తస్వామి భిక్షకై అనేక రూపాల్లో ఆయన భిక్ష చేస్తూ ఉంటారు అన్న విశ్వాసంతో ఇచ్చింది. అందుకని ఆవిడ దత్తస్వామికే మళ్ళీ తల్లి అవ్వగలిగింది. అట్లాగా ఆ విశ్వాసం అలా ఉండాలన్నమాట. ఇక్కడికి రాగానే బాబా ఎవరో ఫకీర్ వచ్చారు, ఆయనేమో ఉల్లి పచ్చడి రొట్టెలు అడిగారు. ఇది చాతుర్మాస సమయం కనుక నేను ఉల్లి వాడను అని ఆవిడ చెప్తే ఆయన వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఆవిడకి వెంటనే స్ఫురణకు వచ్చింది, అయ్యో వచ్చిన ఆయన సాయి అయి ఉంటారు, ఆయన అంటే మా రూపంలో వచ్చారు, లేకపోతే మామూలుగా బాబా ఉల్లి తింటారు కనుక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించి మళ్ళీ షిరిడీ వెళ్ళినప్పుడు బాబా అడుగుతున్నారు, ఏమా నేను రొట్టెలు ఉల్లి పచ్చడి అయితే ఇవ్వలేదు కదా, ఎందుకు వచ్చావు అన్నారట. అంటే బాబా అవి సమర్పించడానికే వచ్చాను అన్నది. మరి బాబాకి తెలియదు ఆ చాతుర్మాసం అని ఉల్లి తినకూడదని. అంటే గురువు ఏం చెప్పారో మనం తెలుసుకోవాలి. మనం అనుకునే మూఢాచారాలు, మనకి ఆచారాలు అందించిన ఏమి సాధించిన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ముఖ్యం కాదు. మనకి మన గురువు ఏం చెప్పారు, ఉపవాసం గురించి, మంత్రం గురించి, సాధన గురించి. అట్లనే బల్వంత్ కోచ్కర్ 1911లో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయన ఒక్కసారి చూడాలనిపించింది. ఒక్కోసారి ఎలా ఉంటుంది, మనం ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు కదల బుద్ధి కాదు, ఇక తప్పనిసరిగా కదిలినా కానీ మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి చూద్దామా, లేకపోతే మళ్ళీ అలా చూడాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లానే అతను వెళ్ళిపోతూ బాబా దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. మనకి షిరిడీలో ఏమేంటి, వెళ్ళే ముందు బాబా యొక్క అనుమతి తీసుకొని షిరిడీ విడిచి వెళ్ళేటప్పుడు ఆయన అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అహంకారంతో వచ్చి బాబా దగ్గర ఈయన కూడా సామాన్యుడే అనుకునే ఈ బ్రిటిష్ దొరలు సైతం ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళటం వల్ల నెలల తరబడి హాస్పిటల్లో పడిన వాళ్ళు కూడా ఉన్నారట. అంటే అక్కడ ఆచారం ఏంటి, బాబా దగ్గరికి బాబా దర్శనమైంది, మేము మళ్ళీ షిరిడీ వదిలి వెళ్తున్నాం, మళ్ళీ మీ అనుగ్రహంతో వస్తామని చెప్పి అనుమతి తీసుకొని వెళ్ళాలి. సరే, అట్లా అనుమతి తీసుకున్న తర్వాత మళ్ళీ గ్రామం వదిలి రావాలి తప్పించి మళ్ళీ ఇవాళ అనుమతి తీసుకుని వెళ్ళిపోతున్నామని మళ్ళీ రేపు రాకూడదు. తీసుకున్న తర్వాత వెళ్ళిపోవటమే అన్నమాట, గ్రామం వదిలి వెళ్ళాల్సిందే. అట్లా
తీసుకున్నాడు కనుక మళ్ళీ తనకేమనిపించింది, చివరి దర్శనం అని తోచి మళ్ళీ ఒక్కసారి ఆయన చూడాలనిపించిందట. కానీ అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే, అంటే ఒకసారి సెలవు తీసుకున్న తర్వాత మళ్ళీ మసీదుకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవటం అనేది అక్కడున్న సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే, అక్కడ లెండి కంచెలో నుంచి బాబా తొంగి చూసి, వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారు. చూడండి, అంటే అతని కోరిక ఎలా ఉంది, బాబాని ఇంకోసారి దర్శనం చేసుకోవాలనుకున్నాడు. మసీదులోంచి బయటకు వచ్చాడు తీసుకొని, మళ్ళీ వెళ్ళాలని తటపటాయిస్తున్నాడు. ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం కదా, ఇక్కడ షిరిడీలో సాంప్రదాయానికి ఒకసారి అనుమతి తీసుకుని వెళ్ళిపోవాలని. కానీ బాబా ఏం చేస్తున్నారు, అతని మనసులోని ఆలోచన ఎప్పుడైతే అతనికి ఆలోచన వచ్చిందో అని దర్శించుకోవాలి, కానీ ఇది విరుద్ధం కదా అనుకున్నందుకు గాను మసీదులో కూర్చొని ఉన్న బాబా లెండిలో కనిపించారట. లెండి కంచెలోంచి తొంగి చూసి, ఓ వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారట. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన శరీరంతో దర్శనం ఇవ్వగలరు. శరీరమే తాను కాని వాడికి ఎక్కడైనా ధరించగలరు, ఏ రూపమైనా తీసుకోగలరు. అందుకే ఏమన్నారు, నా సమాధి నుంచే నా కర్తవ్యం నిర్వహిస్తాను అన్నారు. దేహం తానైనప్పుడు మాత్రమే అలా సాధ్యం కాదు. కానీ ఆయన జీవించినంతకాలం ఆయన శరీరానికి బదులుగా ఎప్పుడూ జీవించలేదు. అందరి రూపాల్లో ఉన్న తత్వంగానే జీవించారు. అన్ని జీవుల్లోనూ ఆయన్నే దర్శించుకున్నారు. అందుకని ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ఆ రూపం తీసుకోగలరు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళక్కర్లా, ఎందుకంటే ఉన్నదంతా ఆయనే. అక్కడున్న పదార్థం, ఇక్కడున్న పదార్థం, ఇక్కడున్న చైతన్యం అంతా కూడా ఆయన స్వరూపమే. కనుక ఇప్పుడు సముద్రంలో ఇక్కడ ఒక బుడగ వచ్చింది, మళ్ళీ ఇంకో చోట బుడగ రావాలంటే ఈ బుడగ అక్కడికి వెళ్ళదనమాట. ఈ మొత్తం నీరు ఏదైతే ఉందో అది అనేక రూపాలు తీసుకున్నట్టుగా సాయి యొక్క చైతన్యం ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన అదే సమయంలో మనకి దర్శనం ఇవ్వగలరు. అందుకని ఇక్కడ భక్తుడు కోరికను ఎలా తీరుస్తున్నారు, అయ్యో నేను మళ్ళీ ఇంకొకసారి చూడాలనిపిస్తుంది బాబాని అని అనుకున్నందుకు మసీదులో కూర్చొని బాబా ఇతనికి మాత్రం, అంటే మసీదులో వాడికి మసీదులో కనపడుతూనే ఉంటారు. ఇతని కోరికను అనుసరించి బాబా అక్కడ లెండి కంచెలోంచి, లెండి తోటలోంచి చిన్న కంచెలోంచి తొంగి చూసి, చూడండి బాబా అతను రోడ్డు మీద ఉన్నాడు కదా, బాబా తొంగి చూసి, వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండి మీద దర్శనం ఇవ్వడమే ఆశ్చర్యం. అంటే ఎందరు భక్తులు అన్ని రూపాలు, అంటే ఎంతమంది భక్తులుంటే అన్ని రూపాలు అన్నమాట. రేగే తన కుమార్తె వివాహానికి 1914లో బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. రేగే మహాభక్తుడు మనం చెప్పుకున్నాం. ఆయన కుమార్తె యొక్క వివాహానికి 1914లో బాబాకి ఆహ్వానం పంపించాట. బాబా ఇలా కుమార్తె వివాహం మీద రా అని. అయితే బాబా ఏమన్నారు, స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. ఆయన అక్కడ షిరిడీలో ఉన్నంతకాలం అక్కడి నుంచి వదిలి వెళ్ళిన సందర్భాలే కనపడవు. కానీ ఏమన్నారు, వివాహానికి టైంకి నేను స్వయంగా రాగలను అని జాబు వ్రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూది దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. కరెక్ట్గా ఆ ముహూర్తం సమయానికి పోస్టులో బాబా దగ్గర నుంచి విభూది దాన్ని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీర్ వచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరాడు. బాబా దగ్గర నుంచి ఏమో ఊది అందిందట పోస్ట్లో. అది కొత్త వధూవరులకి దంపతులకి పెట్టమని ఇచ్చారు. అదే సమయంలో గమ్మత్తుగా ఇంకో ఫకీర్ వచ్చారట. అతను ఎలా ఉన్నారు, వచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. చూడండి, మన దృష్టి ఎలా ఉంటుంది, సాయి అంటే మనకి ఆ సాయి రూపంలో వస్తేనే మనం సాయిగా మనం చూడగలం తప్పించి, ఇందాక మనం అనుకున్నట్టు సుమతీదేవిలాగా ఆ మధ్యాహ్న సమయంలో భిక్షకొచ్చే సాధువులందరూ ఎవరైనా సరే దత్తస్వరూపాలే అని మనం అంతటి భావాన్ని పెట్టుకోలేం. అందుకని చంద్రబాబు బోర్కర్ కూడా వచ్చిన సాధువుని, వచ్చిన ఫకీర్ని, అదే సాయి వచ్చి సాయిగానే దర్శనం ఇచ్చి నాకు రొట్టెలు ఇది కావాలంటే వెంటనే ఇచ్చి ఉండేది పచ్చడి. కానీ అక్కడ వేరే ఫకీర్లాగా రావటం వల్ల గుర్తించలేదన్నమాట. ఇక్కడ కూడా బాబా మారు రూపంలో ఇంకో ఫకీర్లాగా వచ్చి ఒక పైసా దక్షిణ కోరారట. ఆయన పని తొందరలో అతను పట్టించుకోకపోవటం వల్ల పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయి అని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. ఆ పెళ్లి హడావుడిలో ఉండి అతను ఆ ఫకీర్ ఎవరో ఒక పైసా దక్షిణ కోరితే ఇవ్వకుండా, అంటే ఇంకా పనిలో హడావుడిగా ఉండి తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్ఫురించిందట, అయ్యో వచ్చింది సాయి అయి ఉంటారు అని. ఆ వచ్చింది సాయి అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీర్ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు, కానీ విందారగించలేదు. ఆయన అన్నారు కదా బాబా నేను స్వయంగా రాగలని, అందుకని ఆయన వచ్చారు. అంటే ఆయన ఏ రూపంలోనే రావచ్చు. బాబా మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని
శ్రీమతి కపార్తి కోరినందుకు బాబా ఏమన్నారు, అలాగే వస్తానులే అన్నారు. వస్తే నా మీద నన్ను కొట్టి తరవవు కదా అన్నారు. అదేంటి బాబా, మీరు రావాలని కోరుకుంటూ ఉంటే మీరు వస్తే ఎందుకు అలా చేస్తానని. కానీ ఆవిడ బాబా వస్తారని అంతా సిద్ధం చేసుకొని వంట చేసుకొని శ్రద్ధగా ఉంటే ఆ వాసనకి ఒక కుక్క లోపల జొరబడి ఆ వంటను తాకపోయినప్పుడు ఆ పొయ్యిలో మండుతున్న కట్టి తీసి ఆవిడ విసిరేసింది. అంటే మళ్ళీ అది ఎక్కడ దాన్ని తాకితే అది బాబాకి నివేదన చేయడానికి పనికిరాదు అని. కానీ ఎంతసేపు ఎదురు చూసినా కానీ బాబా రాలేదు. ఆవిడ సాయంత్రం షిరిడీకి వెళ్ళినప్పుడు, అమ్మ ఆకలితో నేను వస్తే మండుతున్న కట్టి నాపై విసిరావా, ఇంటికి వస్తే కొట్టనన్నావు అన్నారట. అదేంటి బాబా మీరెప్పుడు వచ్చారంటే మధ్యాహ్నం నువ్వు ఆ కట్టి విసిరిన కుక్క నేనే అని చెప్తూ ఉన్నారు. అంటే ఆయన ఏ రూపంలో అయినా రావచ్చు. సాయి వస్తాను అన్నారంటే ఆయనకి మన ఫోటోలో చూసినట్టుగానో లేకపోతే అట్లానే రావాలని ఉండదు. అన్ని జీవుల రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. అట్లా బాబా నేను ఆ సమయానికి వస్తానన్నారు. ఇక్కడ వేరే ఫకీర్ రూపంలో వస్తే ఈయన గుర్తించలేదు. కానీ తర్వాత బాబా దయవల్లే అది కూడా మళ్ళీ స్ఫురించి ఆయన అచ్చు సాయిలానే ఉన్నారు అని బాధపడిన తర్వాత మళ్ళీ బాబాని ప్రార్థించారట. బాబా నిన్న వచ్చింది మీరైతే మళ్ళీ రావాలి అని ప్రార్థిస్తే మర్నాడే ఆ ఫకీర్ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు. కానీ ఆయన విందారగించలేదు. అట్లానే దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసుకొని ఆ నోములను అయిపోయిన తర్వాత ఒక 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలని తలపెట్టిందట. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు. ఆ బ్రాహ్మణ సంతర్పణకి బాబాను కూడా ఆహ్వానించాలని చెప్పి ఆమె కొడుకు దేవ్ బాబాకు జాబు రాశాడు. అప్పుడు బాబా అంటున్నారు, నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను జోగ్ మరొకరి కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. ఎంత గమ్మత్తో చూడండి. బాబా ఏం చేశారు, జాబ్ చేయగానే బాబా అంటూ ఉన్నారట, నా భక్తుల యొక్క సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకి నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము అని చెప్పి జాబు రాయించారట. అందులో ఇంకా ఏం చెప్పారు, నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. అంటే బాబా చెప్తున్నారు, నేను ఆ సమయానికి వస్తాను, మీరేమి నాకు వాహనాలు ఏమీ అందించక్కర్లేదు, నేను మరి ఇద్దరితో కలిసి వస్తాము అని చెప్పి బాబా జాబు రాశారు. సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవుడు. చూడండి బాబా లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఇతని దగ్గరికి 2 నెలల క్రితం ఒక సన్యాసి వచ్చాడట. వచ్చి వాళ్ళు ఈ గో సంరక్షణ కోసం దానికి కొంచెం నిధి కావాలని నిధి కోసం ఏర్పాటు చేస్తున్నాం అని అడిగితే ఆయన ఏమన్నారు, మీరు తర్వాత రండి అని చెప్పి అప్పటికి పంపించేశారట. కరెక్ట్గా ఈరోజు మళ్ళీ ఆ సన్యాసే వచ్చాడు. అంటే బాబా ఎప్పుడైతే నేను మరిద్దరితో కలిసి సంతర్పణ సమయానికి వస్తానని చెప్పారో అదే సమయానికి 2 నెలల క్రితం వచ్చిన సన్యాసి రూపం ఆ సన్యాసి మళ్ళీ తిరిగి వచ్చారట. వచ్చి ఏమన్నారు, ఇప్పుడు అతడు తాను నిధికే రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలనని, తమకి బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. ఎంత గమ్మత్తు. ముందొచ్చినప్పుడేమో 2 నెలల క్రితం వచ్చినప్పుడేమో గో సంరక్షణ నిధి కోసం వచ్చి ఇతన్ని అడిగితే మీరు తర్వాత రండి అంటే తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత ఇతను వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడట, ఈసారి నేను భిక్ష కోసం ఈ నిధి కోసం రాలేదు, గో సంరక్షణ నిధి కోసం రాలేదు, కేవలం భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చాను, భోజన సమయానికి రాగలము అని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. చూడండి, ఇప్పుడు మామూలు సన్యాసి ఎవరిస్తారండి బండి ఇవన్నీ. మనం ఆ సమయానికి వచ్చి ముందుసారి నిధికి వస్తేనే నువ్వు తర్వాత రాని పంపించేశారు. ఇప్పుడు వచ్చి నేను భిక్ష కోసం వచ్చాను, నిధి కోసం రాలేదు, నేను ఇంకో ఇద్దరితో కలిసి వచ్చాను, భోజన సమయానికి రాగలం, కానీ మాకు మీరేమి బండి ఏర్పాటు చేయక్కర్లేదని చెప్పారట అని చెప్పి వెళ్ళారు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోజనం చేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు. ముందేమో బాబా మరిద్దరితో కలిసి వస్తాన్నారు కదా, వాళ్ళ ఉద్దేశం ఏంటి, బాబా అదే రూపంతో అదే వేషధారణతో అలానే వస్తారనుకున్నారు. అందుకని ఆయన వేరే రూపంలో వస్తే గుర్తించలేదు. ఆయన ఎంత తెలివిగా వచ్చాడో చూడండి.
అంతకుముందు ఎప్పుడో 2 నెలల క్రితం వచ్చిన గో సంరక్షణ నిధి కోసం వచ్చిన సన్యాసి రూపంలో వచ్చారట. వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నారు, ఆయన గుర్తుపట్టడం కోసం ముందే చెప్తున్నారు, నేను ఈసారి నిధి కోసం రాలేదు, కేవలం భిక్ష కోసమే వచ్చాను. జాబులో ఏమని రాయించారు, నేను మరి ఇద్దరితో కలిసి వస్తానన్నారు కదా జోగ్ అని ఇంకొక అతనితో, అలాగే నేను మరి ఇద్దరితో కలిసి వచ్చాను, భోజన సమయానికి రాగలను అని చెప్పి ఇంకా తను గుర్తుపట్టడం కోసం ఏం చెప్తున్నారు, నాకే బండి అవసరం లేదు, ఏ లేఖలో అయితే ఏది వ్రాయించారో, లేఖలో ఏమైనా వ్రాయించారో నాకు బండి అక్కర్లేదు అని, ఇదే మాట బండి అవసరం లేదని చెప్పారు. అలాగే మధ్యాహ్నం ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భిక్ష చేసి విడిపోయారు. వీళ్ళేమో మామూలు వాళ్ళే అనుకుంటున్నాడు. కానీ ఆ రోజంతా చూసి అయ్యో బాబా మాట ఇచ్చారు, వస్తానని జాబు రాయించారు, బాబా రాలేదని మళ్ళీ షిరిడీకి నిష్ఠూరంగా జాబు రాశాడట. బాబా మీరు వస్తారన్నారు, మాట తప్పారు, మీరు వస్తారని రాలేదని. ఆ ఉత్తరం షిరిడీ చేరి ఆ ఉత్తరం బాబా సన్నిధిలో తెరవక ముందే బాబా అంటున్నారట ఉత్తరం గురించి, అది నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది, నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకో చూశాను అంటున్నారు. అంటే ఉత్తరం కూడా చదవాల, బాబాకు ఉత్తరం చదవాల్సిన అవసరం ఉందండి. మన మనసులోంచి ప్రకటంగానే ఆలోచనని సైతం భక్తుడు కేవలం అయ్యో ఇంకొకసారి బాబాను దర్శించుకుంటే బాగుండు అని షిరిడీ మసీదు బయట ఎక్కడో అనుకుంటూ ఉంటే లెండి తోట దగ్గరలో బాబా అక్కడ కనపడి దర్శనం ఇస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తిలోని ఆలోచన సైతం ప్రకటంగా అంది, ఎక్కడో దూరంగా అనుకున్న వాటికి ఆయన స్పందించి మళ్ళీ అక్కడ దర్శనం ఇస్తూ ఉంటే మన దగ్గరకు వచ్చిన మనలాగా ఒక లెటర్ని చించి అందులోంచి చదివితే కానీ తెలియని ఇదే బాబా సర్వజ్ఞత్వం. అట్లాగా ఈ లేఖ తెరవకముందే బాబా అంటున్నారట, ఆ లేఖలో ఏముందో నాకు తెలిసే అది నిష్ఠూరంగా వ్రాసిన జాబులే, అది నేను విరాళాలకు రాలేదని, భోజనం కోసం వచ్చానని, మన ఇద్దరితో కలిసి వచ్చానని, నాకు బండి అవసరం లేదని చెప్పి ఆ లేఖలో చెప్పిన విషయాలు చెప్పి నేను వాళ్ళకి తెలుపుకో చూశాను, వచ్చింది నేనేనని, కానీ నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి అతని తల్లి సంతోషించారు. పోనీలే మనం అయితే గుర్తించలేదు కానీ బాబా అన్నట్టుగా మాట నిలుపుకున్నారు, ఆయన భోజనానికి వచ్చి మన ఇద్దరితో ఇక్కడ భోజనం చేశారు అని అతని తల్లి అతను సంతోషించారు. అందుకని మనం ఎప్పుడు కూడా ఇన్ని రూపాల్లో ఆయనే సంచరిస్తూ ఉన్నారు అన్నా కానీ మనకి అటువంటి భావం నిలవకపోవటం వల్ల వాళ్ళు వేరు వీళ్ళు వేరు. గత వారం చెప్పుకునేది కూడా మన మధ్య ఈ వేరు అన్న గోడ ఒకటి నిలబడిపోతుంది, దాన్ని కూలత్రొయ్యి, నీవు నేను అనే భేదం, ఆ గోడని కూలత్రొయ్యి అనే బాబా చెప్పింది. మన నుంచి అన్నీ వేరు అన్న భావనే ఇవన్నిటికీ అనమాట, ఈ రూపాన్ని ఇలా చూడటానికి. అట్లానే బల్వంత్ నాచ్నే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. బల్వంత్ నాచ్ యొక్క అన్నగారిని ప్రమాదవశాత్తు బాగా ఆరోగ్యం బాగా ప్రమాదకరంగా ఉందని చెప్పి అతనికి సర్జరీ చేయాలని 1909లో బాంబేలో బేజేకర్ హాస్పిటల్లో చేర్చారట. కుటుంబం అంతానేమో దహనులో ఉంది. దహనులో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు ఏమవుతుందో అని. ఇంతలో ఒక సాధువు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకి భిక్ష పెట్టారు, కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నారు. చూడండి, మామూలుగా మనం ఏదన్నా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంటే ఎవరైనా వచ్చి సహాయం కోరినా పట్టించుకోం, ఎవరైనా వచ్చి అడిగినా పట్టించుకోం, ఇలానే ఎవరైనా భిక్షకు వచ్చినా సాధువులు వచ్చినా తర్వాత రెండనో ఏదో చెప్పి మనం పంపించేస్తాం. కానీ ఆ స్థితిలో కూడా ఆవిడ ఎంతో ఇదిగా ఆయన భిక్ష కోసం వస్తే ఎంతో ఆదరంతో ఆయనకి భిక్ష పెట్టారు. కానీ ఆయన ఏం చేశారట, నాకు బెండకాయ కూర కావాలి అన్నారట. అయితే ఆ రోజు వాస్తవంగా వాళ్ళ ఇంట్లో బెండకాయ కూర వండారు, కానీ అది ఆల్రెడీ అందరూ తిన్నారు కాబట్టి అట్లా ఎవరికైనా బయట వాళ్ళకి పెట్టేటప్పుడు అది ఎంగిల్ది అంటే ఆల్రెడీ వాళ్ళు వాడింది పెట్టకూడదని చెప్పి ఆవిడ బెండకాయ కూర వేయలేదట. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడు ఆ సాధువు. ఆయనేమో నాకు ఆ బెండకాయ కూరే పర్వాలేదు అదే వేయమన్నారట. వేసి తిన్న తర్వాత భోజనం అయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ వచ్చిందేమో ఎవరో సాధువు భిక్ష కోరాడు, అంతా బాగానే ఉంది. మరి వాళ్ళేం చెప్పుకోలేదు కదా, ఇలా మా వాళ్ళకి బాంబేలో ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు, ఇబ్బందికరంగా ఉంది, సర్జరీ జరుగుతుందని వీళ్ళేం చెప్పుకోవాలా. వచ్చారు, భిక్ష కోరాడు. అప్పటికే ఆయన ఇంట్లో ఏం కూర ఉందో కూడా చెప్తూ ఉన్నారు. నాకు బెండకాయ కూర అంటే ఇంట్లో ఉంది కాబట్టి బెండకాయ కూరే కావాలన్నారు.
ఆవిడేమో ఇది మేమందరం తినగా మిగిలిన కూర అతిథికి తగదని చెప్పి నేను వేయలేదంటే కాదు కాదు నాకు అదే కావాలని అడిగి వేయించుకొని తిన్నారట. తిన్న తర్వాత వెళ్తూ వెళ్తూ బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్ళారని కబురు వచ్చింది. చూడండి గమ్మత్తు, ఇక్కడ సాయి లీల ఎలా ఉంటుందంటే రెండు వైపుల నుంచి ఉంటుంది. ఇక్కడ వచ్చేమో వీళ్ళకి చెప్తూ ఉన్నారు, ఈ రూపంలో వచ్చారు, వాళ్ళు భోజనం స్వీకరించారు, అడిగి మరీ బెండకాయ కూర వేయించుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఏమీ లేకుండానే అదిగో బాంబేలో ఆ శస్త్రచికిత్స క్షేమంగా జరిగింది, రోగి ఇప్పుడు క్షేమంగా ఉన్నాడని. ఆ సాయంత్రమే ఆ హాస్పిటల్ నుంచి కూడా కమ్యూనికేషన్ వచ్చింది వీళ్ళకి, సర్జరీ అయిపోయింది, అంతా క్షేమమే. ఆ తర్వాత ఒక సాధువు కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు అని. తర్వాత 4 సంవత్సరాలకు నాచ్నే మొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. అప్పుడు దాకా వాళ్ళకి సాయి గురించి తెలియదు, సాయిని దర్శనం చేసుకోలేదు. వాళ్ళు మొదటిసారిగా షిరిడీ వెళ్ళినప్పుడు సాయి అతన్ని చూస్తూనే, నేను ఒకప్పుడు ఇతని ఇంటికి భోజనానికి వెళ్ళాను, నేను అడిగితే కానీ ఇతని వదిన గారు నాకు బెండకాయ కూర వేయలేదు అన్నారు. చూడండి, అంటే మనకి తెలియకపోయినప్పటికీ కూడా, అందుకే సాయి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పరిచయం చేయకపోతే వీడి నాకు పరిచయం చేయటమా, వీడు నాకు 2000 సంవత్సరాల నుంచి తెలుసు అనేవారట శ్యామతోటి వీళ్ళతోటి. మనకి ఏమీ తెలియదు కాబట్టి మనం బాబా దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే దర్శించలేదు అనుకుంటున్నాం. అలాగే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, షిరిడీలో ఒకడు వస్తూనే బాబా వాడిని లోపలికి వచ్చేవాడిని నరుకుతా అని చెప్పి అతను చేసిన పనులన్నింటినీ చదువుతూ ఉన్నారట. మరి అతను అదే కదా మొదటిసారి బాబా దగ్గరికి రావటం అంటే, బాబా దగ్గరికి అతను రావటం మొదటిసారి రావచ్చు, కానీ ఆయనకి వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు. అట్లాగే స్వామీజీ దగ్గరికి కూడా ఒకసారి ఒక భక్తుడు వచ్చినప్పుడు మొదటిసారి ఆయన వేరే వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటే స్వామి అన్నారంట, ఏముంది నాకు పరిచయం చేయటం అనేది మనకు తెలిసిన వాళ్ళే కదా అన్నారట. అదేంటి, నేను స్వామి దగ్గరికి మొదటిసారి వచ్చాను కదా, స్వామికి ఈ స్వామి ఇలా అంటూ ఉన్నారు అని అనుకుంటే పురాణానంద స్వామి అప్పుడు గుర్తొచ్చిందట, ఇతని మిత్రుడి ఇంట్లో స్వామీజీ పటానికి ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం నమస్కారం చేస్తున్నారట. అప్పటి నుంచి అవి వెళ్ళినప్పుడల్లా అక్కడ నమస్కారం చేసుకుంటూ ఉండేవారు స్వామీజీ పటం చూసి. అంటే ఆయన ఏమంటున్నారు, నువ్వు అక్కడ పటం అనుకుని నమస్కారం చేసావే అది నేనే, నువ్వు అప్పటి నుంచే నాకు తెలుసు, ఇది మొదటిసారి ఎలా అవుతుంది అన్నారట. అంటే మహాత్ములు ఎలా ఉంటారు అంటే నిత్య చైతన్య స్థితిలో ఉంటారు, మనం ఎక్కడ స్మరిస్తే అక్కడే ఉంటారు. అందుకని స్వామి కూడా అదే మాట చెప్పారు, నాకు ఇప్పుడు కొత్తగా పరిచయం చేయటం ఏంటి, రోజు చూస్తూనే ఉన్నాం కదా నిన్ను అన్నారట. పైగా అయితే 4 సంవత్సరాల తర్వాత షిరిడీ వెళ్తూనే బాబా అన్నారట, నేను ఒకప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళాను, వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్తే నేను అడిగితే కానీ వాళ్ళ వదిన గారు నాకు బెండకాయ కూర వేయలేదు అన్నారు అని. అంటే ఆ రూపంలో కూడా అది నాకే చెందింది, అన్ని రూపాలు నావే, సకల సాధు స్వరూపం అని బాబా చెప్తూ ఉన్నారు. ఆదంలాలి తన అనుభవం ఇలా చెప్పారు, ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. అంటే బాబా మారు రూపాల్లో వచ్చేవారట. వచ్చి ఒకసారి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చారట, ఇతను ముస్లిం కదా, వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు, 4 అణాలు ఇచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ అని చెప్పి నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాడు అన్నారు. అంటే మనం ఎవరికి ఏమి ఇచ్చినా కానీ అది సాయికే చెందుతుంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అన్ని రూపాల్లో నుంచి ఆయనే పనిచేస్తూ ఉంటారు, అన్ని రూపాలు ఆయనవే. ఇది ఏమైనా ఎంత గుర్తుపెట్టుకుంటే మనం ఆ ధర్మానికి అంత దగ్గరగా వెళ్ళగలుగుతాం అన్నమాట. పైగా సాయి ఏం చేస్తున్నారు, ఊరికే మాటలతో చెప్పాలి, వీళ్ళకి మళ్ళీ అనుభవిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం జరిగిన బెండకాయ కూర విషయాన్ని కూడా బాబా మళ్ళీ చెప్పి వాళ్ళ భక్తిని స్థిరపరుస్తున్నారు. మీరు ఇప్పుడే మొదటిసారి వచ్చారనుకుంటున్నాను, కానీ నేను అప్పుడే వచ్చాను అని, ఆ రూపంలో కూడా నేనే ఉన్నాను అని. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, నేను ఒకసారి మార్వాడి రూపంలో ఒకసారి వీరింటికి వెళ్తే 4 అణాలు ఇచ్చి నన్ను మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నారు అని అన్నారు. అట్లనే ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. బాబానేమో భిక్షకి వెళ్ళి భిక్ష నుంచి తెచ్చుకున్నది స్వీకరించేవారే, కానీ అందరితో పాటుగా ఆయన ప్రత్యేకంగా ఇలా వెళ్ళి ఎవరింట్లో పడితే వారింట్లో భోజనం చేసేవారు కాదు. కానీ ఆయన టెండూల్కర్ అనే భక్తుడు మాత్రం రోజు బాబాని ఆహ్వానించేవాడట.
నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటూ ఉండగా ఒక సాధువు వచ్చి నానో నాకు ఇవ్వు అన్నారట. చూడండి ఎంత గమ్మత్తో. ఆయన వచ్చినా రాకపోయినా కానీ రోజు బాబాకి ఆయనకి మాత్రం భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉండేవాడు. సరే ఒకరోజు 10 గంటలకు ఒక హోటల్ యజమాని పాత్రలు తోముకుంటూ ఉండగా ఒక సాధువు వచ్చి నాన్నో నాకు ఇవ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువు అన్నారు. ఆ టెండూల్కర్ అంటే ఏం చేసేవాడు, ఆ హోటల్ ఇద్దరికి భోజనం ఏర్పాటు చేయించేవారు. కానీ బాబా ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఒకరోజు రాత్రిపూట 10ంటికి ఇంకా హోటల్ వాడు అవన్నీ గిన్నెలు కడుక్కుంటూ అంతే సర్దుకుంటూ ఉంటే అప్పుడు వెళ్ళి నాన్నో నాకు ఇవ్వు అన్నారట. అనగానే అది ఇచ్చినప్పుడు ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువు అన్నారట. అప్పుడు టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాద సాంప్రదాయం, నీవెప్పుడు ఇలాగే ఆకలి కొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారు ఆయన. బాబా చెప్తూ ఉన్నారు, ఇది మాది నాద సాంప్రదాయం, నీవెప్పుడు ఇలాగే ఆకలి కొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారు ఆయన. మరోరోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. ఇది మనం గుర్తుపెట్టుకొని ఆచరించవలసిన వాటిలో ముఖ్యమైనదనమాట. ఆకలి కొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అని రాత్రి వచ్చిన సాధువు నేనే అని చెప్పి ఆ టెండూల్కర్తో చెప్తూ ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు. చూడండి అతను కూడా భక్తిగా ఎలా ఉన్నారో టెండూల్కర్ కూడా రోజు బాబా రావట్లేదు కదా, ఈయన పిలిచినా రావట్లేదు అని చెప్పి ఏర్పాటు ఆపించలేదన్నమాట. ఆ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అందుకని బాబా వచ్చి అధికారంగా నా అన్నం నాకు ఇవ్వు అని ఆ హోటల్ యజమాని అడిగినప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ అతని కోసం కబురు చేసినప్పుడు ఆ 10ంటికి ఆ సమయంలో గాఢ నిద్రలో ఉండటం వల్ల అతను రాలేదు. తర్వాత రోజు బాబా అతనికి రాత్రి వచ్చిన సాధువు నేనే అని చెప్పి మాది నాద సాంప్రదాయం, నీవెప్పుడూ ఇలాగే ఆకలి కొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారు ఆయన. మరోరోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా సరే అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు, ఆకలితో కనుక ఎవరైనా అడిగితే నీ దగ్గర ఏమీ లేకముంటే కనీసం బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. బాబా షిరిడీలో ఒక్కోసారట 15-16 సార్లు వెళ్ళేవాడట భిక్షకి. మనకి వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్ని తెచ్చుకున్నా కేవలం అన్నీ కలిపి దునికి ఆహుతి చేసిన తర్వాత 3 ముద్దలు మాత్రమే తినేవారు, ఏది అందరూ అన్ని జీవులు స్వీకరించిన తర్వాత. అలాంటి ఆయన 15 సార్లుకి భిక్షకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుందా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క భక్తుల యొక్క వాళ్ళ నిజమైన భక్తిని తెలుసుకోవడానికైనా వాళ్ళకి ఏదైనా నేర్పడం కోసమైనా ఆయన వెళ్ళేవారు. అందులోని బాబా ఎవరింటికి పడితే వారింటికి వెళ్ళేవారు. నిత్యం నియమంగా 5 ఇంటిలో భిక్ష చేసేవారు కాబట్టి వెళ్ళేవారట. వెళితే నిజంగా చూడండి మనమే తలుచుకున్న ఆ స్థితిలో బాబా కానీ ఏ మహాత్ముడైనా రోజుకి 15 సార్లు భిక్షకు వస్తే మనం ఇవ్వడానికి సాధ్యమవుతుందా? అంటే ఆ తల్లి మాత్రం ఏం చేసేదట, బాబా ఎప్పుడు వెళ్ళినా మొదటిసారి ఇవ్వగలిగేది, రెండోసారి కూడా ఇంకేమైనా ఇవ్వగలిగేది, ఇంట్లో వండుకున్న రొట్టెలో లేకపోతే మిగిలిన కూరలో ఏవో ఒకటి. అవి కాదనుకోండి మళ్ళీ బాబా వస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేదట, లేకపోతే ఒక చెంచా చక్కెర పెట్టేదట, లేకపోతే చిన్న బెల్లం ముక్క ఇచ్చేదట. ఎన్నిసార్లు వచ్చినా మాత్రం ఆవిడ ఏమీ ఇవ్వకుండా మాత్రం ఉండేది కాదట. మాస్టర్ గారు అంటారు, ఏమీ లేకపోయినా సరే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేది, ఒక స్పూన్ చక్కెర పెట్టేది, చిన్న బెల్లం ముక్క పెట్టేది. ఎన్నిసార్లు వచ్చినా ఇదిగో బాబా నీ తెలియందే ఉంది, నాకున్న స్థితి ఇదే, నేను ఇదే ఇవ్వగలను అని ఆవిడ సంతోషం అమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోయేవారట. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. ఆయన ఎలాంటి పరీక్షలు పెడతారు నిజమైన భక్తులకి అని మనం చెప్పుకున్నాం. బాబా పరీక్ష పెడితే నిలవగలిగే స్థితి మంది కాదు, కానీ మనం ఆయనకి మనకంటే గొప్ప భక్తులు ఉన్నంతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని బాబా మాస్టర్ గారు అంటారు, వాళ్ళ యొక్క భక్తిని వాళ్ళకి తెలియపరిచేవారు. ఒక్క దెబ్బతో మేక నరకు అంటే బాబా చెప్పిన తర్వాత ఆలోచన చేయకూడదు, బాబా కంటే మనం కరుణ స్వరూపమా అని కూడా ఆలోచించకుండా అయ్యో మేకని నరకాలని ఇలాంటి పని ఏం చేయలేదని ఒకడు, కత్తి ఇచ్చిన వాడు కూడా మళ్ళీ కత్తిని వెనక్కి తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఇలా ఉన్నారు. కానీ ఎవరినైతే బాబా నా కాకాని విమానంలో తీసుకుపోతాను అని అనిపించుకున్నాడో అట్లాంటి కాకా దీక్షిత్ మాత్రమే ఆయన సద్బ్రాహ్మణుడు అయ్యుండి పెద్దవాడు అయ్యుండి కూడా బాబా చెప్పారు కాబట్టి ఇది తప్ప ఒప్ప కదా, గురువు చెప్పేది ధర్మం. గురువు ఎప్పుడు మనల్ని ఎప్పుడు ధర్మం తప్పమని ఆయన చెప్పడు. మనం ఏం చేసినా కానీ ఆయన అనుగ్రహం కోసమే చేస్తూ ఉన్నాం. గురువు ఎప్పుడు మన శ్రేయస్సు కోసమే చెప్తాడు అన్నంత విశ్వాసంతో దాన్ని నరకటానికి సిద్ధమైనప్పుడు ఆయన అన్నారు. అంటే పరీక్ష పెట్టారు, ఆ పరీక్షలో అతను నెగ్గాడు. అందుకని
బాబా ఏమన్నారు, నువ్వు దాన్ని చంపక్కర్లేదు అన్నారు. అదే 2 అడుగులు వేసి చచ్చిపోయిందనమాట. అంటే మనం భక్తులు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన ఒక చిన్న పరీక్ష పెట్టినా కానీ మనం నిలబడలేం. అందుకని బాబా ఏమంటారు, ఎవరైనా సరే అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాల్లోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. అంటే ఆయన యొక్క నిదర్శనం ఎలా ఉండేదంటే, నిదర్శనం కానీ బాహ్య రూపాల్లోనే కాక, అంటే మనం చూసే రూపాల్లోనే కాక స్వప్నంలో కూడా దర్శనం ఇచ్చేవారు. స్వప్నంలో కూడా బాబా సందేశం ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రాటా నుండి కుశాల్ చంద్ని తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతన్ని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. బాబా ఏం చేశాడు, ఒకసారి రాటా నుంచి కుశాల్ చంద్ని తీసుకొని రా అని చెప్పి కాకాకి టాంగా ఇచ్చి పంపించారు బాబా. అతన్ని చూస్తేనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. అతను తీసుకురావడం కోసం అతను అక్కడ రాటాకి వెళ్ళగానే ఆ కుశాల్ చంద్ ఇతను చూస్తేనే ఆశ్చర్యపోయాడు, కాకాని చూస్తేనే. కారణం, నాటి మధ్యాహ్నం స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడి రమ్మని చెప్పారు. అంటే ఇతను వచ్చింది యాదృచ్ఛికం కాదనమాట. బాబా ముందే ఇతనికి కనపడి నువ్వు మధ్యాహ్నం షిరిడీకి రా అని చెప్పారట స్వప్నంలో. కరెక్ట్గా మళ్ళీ మధ్యాహ్నం సమయానికి ఆ తర్వాత కొంతసేపటికి కాక టాంగా తీసుకుని అక్కడికి వచ్చాడు. ఆ బాబా స్వప్నంలో కనిపించినప్పుడు చెప్తే అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబా కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకొని కాకా అక్కడికి చేరారు. ఇద్దరు వెంటనే షిరిడీ చేరారు. అంటే బాబా యొక్క లీలల్లో ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ లీలలో కూడా ఎప్పుడన్నా ఎవరైనా వచ్చి నాకు బాబా ఇలా చెప్పారండి మీరు ఇది ఇవ్వాలి అన్నారనుకోండి, మనమేం భయపడకూడదు. ఎప్పుడు కూడా బాబా ఇద్దరికీ చెప్తారు. అందుకని బాబా పేరుతో మోసపోకూడదు. మనం ఎప్పుడు కూడా మనం ఏదో భక్తిలో ఉన్నామని చెప్పి మన భక్తి పిచ్చి భక్తిగాను భయంతో కూడిన భక్తి కాకూడదు. అయ్యో బాబాకి ఫోటో కింద పడిపోయింది, ఏదో పాత కాగితం నలిగిపోయింది, లేకపోతే వాళ్ళు ఎవరో మనకి గొలుసూత్రాలు రాశారు, మీరు ఈ మెసేజ్ని కనుక 5 నిమిషాల్లో ఫార్వర్డ్ చేయకపోతే మీకు ఇది జరుగుతుంది, పంపిస్తే కనుక మీకు అది జరుగుతుంది, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ ఉంటాయి. మనం భక్తికి ఎప్పుడూ కూడా మన భక్తి భయంతో కూడిన భక్తి అవ్వకూడదు. భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ అంటారు, శాడిస్ట్ లాగా ఉండరు. అలా ఉండేవాడు భగవంతుడు అనే పదానికి అర్హుడే కాడు అన్నారు. అందుకని మనం వెరితనం భయం మానుకోవాలన్నమాట. ఎవరో పంపిస్తారు మనకి ఒక మెసేజ్, మీరు మరుక్షణం మీరు చదవగానే ఇది పంపిస్తే, పాత రోజుల్లో అయితే మనకి ఉత్తరాలు వచ్చేవి, అట్లా లెటర్ పేపర్ వచ్చి ఇంటి ముందు వేసి వెళ్ళేవాళ్ళు. మీరు ఉత్తరం చూసిన తర్వాత మీరు వెంటనే ఇది చేయాలి, పలానా ఊర్లో ఇది చేస్తే వాళ్ళకి మేలు జరిగింది, చేయని వాళ్ళకి ఇట్లా ఆరోగ్యకరంగా ఇబ్బంది పడ్డారు, లేకపోతే ఇదయింది ఇదేందని. అంటే అంతా కూడా భయం గొల్పిస్తుంది. మనం ఈ రోజుకి చెప్పుకుంటాం, మన ఇంట్లో ఒక్క పండు ఉంటే మనం 5 పటాలు పెట్టుకుని పూజిస్తున్నాం, ఎవరికి పెట్టాలనే భయం. అయ్యో నేను బాబా దగ్గర పెట్టానే, రాముడికి పెట్టలేదే, నేను పూజ చేసుకుని అమ్మవారికి పెట్టలేదే, లేకపోతే ఇంకొకరికి పెట్టలేదే అని మన భక్తి అంతా కూడా భయంతోనే ఉంటుంది. కానీ మనం ఇవన్నీ తెలుసుకొని అందరి దేవతల స్వరూపాలు ఒకటే. అందుకే కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పింది, ఒక్కడైన పరమాత్మకు అజ్ఞానం చేత ఇన్ని రూపాలు కల్పించుకొని పూజిస్తూ ఉన్నారు, ఎన్ని చేసినా కానీ అనుగ్రహించేది నేనే అని. అలాగే సాయి కూడా ఇంట్లో విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని నివేదన పెట్టినా కానీ భక్తులు ఇక్కడికి రాగానే అమ్మ నువ్వు పెట్టిన రోజు నువ్వు నాకు తృప్తిగా భోజనం పెడుతున్నావు అన్నారు. బాబా మీకు ఎప్పుడు పెట్టాను అంటే గణేశుడికి నివేదన చేసేవని నాకే చెందుతున్నాయి అన్నారు. అట్లాగా వాళ్ళలో భేదమే ఉండదు. కానీ మనకి అటువంటి అవగాహన లేక భయం ఉంటుంది. అయ్యో నేను రోజు ఇక్కడ అమ్మవారికి పెడతానే, నేను వాళ్ళ బాబాకి పెట్టానే, అమ్మవారికి కోపం వస్తుందా లేకపోతే ఏదైనా అని. అన్ని స్వరూపాల్లో ఉన్నదే గురువు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని మన భక్తి భయంతో కూడింది కాకుండా అవగాహనతో కూడింది అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రేమ వస్తుంది. కానీ ఆయన పట్ల లేకపోతే భయం ఉంటుంది. అయ్యో ఇది చేయకపోతే ఆయన అంటారేమో అని, అయ్యో నేను ఇంకా బాబాకి పెట్టలేదే అన్న ఆలోచన రావాలి. కానీ అయ్యో బాబాకి పెట్టలేదు ఏమనుకుంటారో, ఏం చేస్తారో, మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో, ఇలాంటిది కాదు. ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనం బిడ్డకి పెట్టాలనుకున్నప్పుడు అలాంటి ప్రేమ ఆయన పట్టగలిగితే అది మనం భక్తి అంటారు మాస్టర్ గారు. అందుకని ఎప్పుడన్నా బాబా పేరుతో మోసం చేసే వాళ్ళతో మనం ఎప్పుడు కూడా బాబా ప్రార్థించవచ్చు. బాబా అతను వచ్చి ఇలా అన్నాడు, ఇప్పుడు వచ్చి నాకు మీ దగ్గర నుంచి బాబా 1000 రూపాయలు తీసుకోమన్నారన్నారు అనుకోండి, మనకు భక్తితో 1000 కాబట్టి సరే ఇద్దాం అనుకుంటాం. అదే రేపు వచ్చి వాడు 10,000 అడుగుతాడు, అప్పుడు ఇస్తామా ఇవ్వమా?
అందుకని బాబా దగ్గర లీలలో ఎప్పుడూ కూడా రెండు వైపులా జరుగుతాయి. ఇద్దరికీ చెప్తారు బాబా, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ కూడా బాబా అతనికి స్వప్నంలో కనపడి చెప్తే, బాబా నా దగ్గర గుర్రం లేదని చెప్పి బాబా కబురు పంపాడట. అదే సమయంలో అక్కడ బాబా ఏం చెప్తున్నారు, కాకా అది నువ్వు వెళ్ళి రహటా నుంచి కుశాల్ చంద్ని తీసుకొని రా అని చెప్పి బాబా కాకాకి టాంగా ఇచ్చి పంపారు. అంటే గుర్రం బండి ఇచ్చి పంపించారు. అక్కడ గుర్రం లేదని చెప్పి కబురు చేస్తున్నాడు కదా, అందుకని అట్లా బాబా లీలలో ఎప్పుడూ కూడా ఇద్దరికీ చెప్తారు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గాం వెళ్ళాడు. అక్కడ స్నానం అయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. బాబా అనుమతితోటి వెళ్ళాడట దాసగను గోదావరి స్నానానికి. అంటే మనం ఇవన్నీ పోవు కదా, ఇంకా సద్గురు సన్నిధే, ఆయన సద్గురు యొక్క సన్నిధిలోనే అన్నీ ఉంటాయని తెలిసినా కానీ మళ్ళీ మనకి అయ్యో గోదావరి పవిత్రం కదా, లేదా గంగ పవిత్రం కదా, వెళ్ళి అక్కడ మునగాలి, ఇక్కడ స్నానం చేయాలి, మన భక్తి పరిపక్వత లేకుండా అలానే తిరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ కూడా స్వామి అయితే భలే మందలించేవారు. ఇక్కడ ఒక శివరాత్రికి దాసగను బాబా అనుమతితో వెళ్ళాడు. కాకపోతే వెళ్ళి కోపర్గాంలో వెళ్ళి అక్కడ గోదావరి స్నానం చేసిన తర్వాత అక్కడ ఎవరో ఒక సాధువుకి పావలా ఇచ్చాడట. అతను షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అంటే అన్ని సాధువుల రూపాల్లో కూడా ఆయనే ఉన్నారు. అందుకని ఇక్కడ ఎవరో సాధువుకి ఆయన ఒక పావలా దక్షిణగా ఇస్తే మళ్ళీ మసీదుకి వచ్చిన తర్వాత షిరిడీ చేరి బాబా చెప్తున్నారట, నువ్వు గోదావరి దగ్గర ఇచ్చావే దక్షిణ, అది నాకు చేరిందని చెప్పి తన చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకి ఇచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఊరికే మనం వెళితే కాదు, సద్గురు యొక్క ఆశీస్సులతోటి సద్గంధ పారాయణ అయినా తీర్థయాత్ర అయినా ఏదైనా వాళ్ళు చెప్పినప్పుడు చేస్తే, వారి యొక్క ఆశీస్సులు పొంది చేస్తే మాత్రమే ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అసలు ఫలితం లేకపోతే పెద్దవాళ్ళందరూ ఎలా చెప్పారండి అంటే, అందుకే మాస్టర్ గారు అంటున్నారు, సద్గురు ఆశీస్సులతో యాత్ర చేస్తే మాత్రమే ఉత్తమ ఫలితం ఉంటుంది. నీకు 1000 రూపాయలు అవసరం చోట నువ్వు పావలా వస్తే సరిపోయింది అనుకుంటున్నావా, లేకపోతే ఎక్కువ వస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. కానీ సద్గురు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ భాయ్తో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడివై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. చూడండి బాబా ఎందుకని మనం ఏ మాట మాట్లాడినా ఫ్యూచర్లో జరగబోయేదంతా తెలిసే మాట్లాడతారని మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. అది ఎంతెంత చిన్న చిన్న మైన్యూట్ విషయాలతో సహా, సాయంత్రం ఏ ప్రదేశంలో రోడ్డు మీద ఏ భాగంలో అతనికి పాము ఎదురవబోతుందో చెప్తూ ఉన్నారు. నువ్వు వచ్చేప్పుడు కూడా లాంతర్ తెచ్చుకో అని. అట్లాగే నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు నీకు 2 పాములు ఎదురవుతాయి, మీ ఇంటి దగ్గర ఒకటాను పక్కన అని. అలానే రైల్లో నేను అడిగిన ఏ మాట మాట్లాడతాడో వాడికి ఊది పట్లం ఇవ్వని చెప్తున్నారు. అంటే బాబా ఏం చెప్పినా కానీ మొత్తం ఆయనకి జరగబోయేదంతా తెలిసి, వాడు ఏం మాట మాట్లాడబోతాడో, వాడి మనసులో ఏం ఆలోచన వస్తుందో కూడా తెలిసే ఆయన చెప్తారు అని మనం ఇప్పటికి ఎన్నో రీలు చూసామన్నమాట. ఒకరోజు పాటిల్ భాయ్తో బాబా నవ్వుతూ అన్నారట, నువ్వు గొప్ప ధనవంతుడివై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారట. బాబా నన్ను ఎందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నారు. అతనేమో పేదవాడు, అందుకని బాబా మీరు ఎందుకు నన్ను ఇంత ఎగతాళి చేస్తూ ఉన్నారు, నేను ఎంత పెద్ద భవనం కట్టించడం ఎట్లా సాధ్యమవుతుంది, నేను పేదవాడిని కదా అని అంటే, అక్కడ భక్తులు కూడా నవ్వుతూ గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. వాళ్ళు కూడా వంతపాడారు. బాబా అన్నారు కదా నువ్వు పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి అంటే, నువ్వు బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అని చెప్పి ఆ భక్తులు కూడా నవ్వుతూ అన్నారట. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరిని ఆహ్వానించారు, కానీ బాబాను మాత్రం పిలవడం మర్చిపోయాడు. అంటే బాబా ముందే ఆయనకి హెచ్చరిస్తున్నారు, నువ్వు నన్ను పిలుస్తావో లేదో, నువ్వు నన్ను కూడా పిలవాలి అని బాబా చెప్పారు. ఏమన్నారట, నువ్వు పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. అంటే వీడు భవనం కట్టిస్తాడు, గృహప్రవేశం చేస్తాడు, మర్చిపోతాడని కూడా తెలుసు. అలానే అందరినీ పిలిచాడట, కానీ బాబాని మాత్రం ఆహ్వానించడం మర్చిపోయాడు. నాటి మధ్యాహ్నం అతని ఇంటి వద్దకు ఒక భిక్షగాడు వచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనం అయ్యాక భిక్ష ఇస్తానన్నా అతడు వినలేదు.
ఇంట్లో వాళ్ళేమో అతిథులు ఉన్నారు, వీళ్ళందరికీ అంటే మనకి మామూలుగా ఏంటి ఎప్పుడు కూడా చిన్న చూపు ఉంటుంది. మనం పిలిచిన గెస్టులు మనకి ఎక్కువ, ఎవరన్నా సమయానికి ఆకలితో వచ్చిన వాడు ఏదో భిక్షకు వచ్చాడు, అర్థించడానికి వచ్చాడు కాబట్టి వాడు తక్కువ. అదే వాడు కూడా మనకంటే ఉన్నతమైన స్థితిలోనో మనకంటే గొప్పగా కనబడితేనో వాడికి పిలిచి లోపలికి పిలిచి మనకున్న దానికంటే వాడికి హడావుడి చేసి, ఎందుకంటే వాడు మనకంటే గొప్పవాడు, వాడు మనకంటే తక్కువ వాడైతే మన ప్రవర్తన ఎప్పుడు కూడా ఇంతే ఉంటుందన్నమాట. అంటే మన దృష్టి మన ప్రవర్తన దేని బేస్ చేసుకుని ఉంటే మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంట, మాకు ఆల్రెడీ గెస్టులు ఉన్నారు, ఆ లోపల అయిపోయిన తర్వాత నీకు భిక్షిస్తామన్నారట. కానీ అతను ఒప్పుకోలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. అంతలోకి ఆ మిగిలిన వాళ్ళేమి ఈ మాట చెప్తే ఆయన భార్యకి మాత్రం బాబా అన్నమాట గుర్తొచ్చిందట. అందుకని వెంటనే ఆయనకి నమస్కారం చేసి భోజనం పెట్టింది. తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు. తర్వాత పాటలు చెడి వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్న భిక్షా దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ రూపంలో వచ్చినా ఆయన వస్తారు. ఆ రూపంలో వస్తేనే నిన్ను గౌరవిస్తామంటే అసలు ఆయన ఆ రూపంలో మనకి ఎప్పుడు కనపడరు. ఎందుకని అన్ని రూపాలు ఆయనవే అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏమన్నారు, కాకబలికి అన్నం విడిచినప్పుడు కూడా ఏ జీవి వచ్చిందన్నది పట్టించుకోవద్దు, అన్ని జీవుల్లో నేనే సంచరిస్తూ ఉంటాను. మనం ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేసి చూస్తూ ఉంటామో, నేను ఇట్లా పెడితే ఒక పిచ్చుకు వచ్చింది, లేకపోతే ఒక కాకు వచ్చింది, లేకపోతే ఇంకో పురుగు వచ్చింది, ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉన్నామో ఆ రూపంలో ఆయన స్వీకరిస్తున్నాడు అన్న భావం ఎప్పుడూ ఎగిరిపోయిందనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా అన్ని రూపాల్లోంచి బాబా నువ్వే స్వీకరిస్తూ ఉన్నావు, ఈ ఇన్ని రూపాలు నీవే. ఆయన ఏం చెప్తున్నారు, నువ్వు చూసేదంతా కలిపి నేను నీతో సహా అంటున్నారు. నీ రూపంలో కూడా నేనే ఉన్నాను. అందుకే బాబా ఆవిడొచ్చి ఒక భక్తురాలు వచ్చి కూర్చోగానే సడన్గా అమ్మ ఎంత ఆశ్చర్యం, నాకు ఇక్కడ కూర్చోగానే కాళ్ళు చేతులు నొప్పులు అన్నీ తగ్గిపోయాయి అన్నారట. ఆవిడ ఆశ్చర్యపోయింది, అలా జరిగింది నాకు కదా, నేను ఎంతో కాలంగా నేను బాధపడుతూ ఉన్నాను కాళ్ళు చేతులు నొప్పులతోటి, బాబా సన్నిధిలో వచ్చి కూర్చోగానే నాకు తగ్గిపోయిందని. అంటే బాబా ఏమంటున్నారు, అమ్మ నువ్వు వేరు నేను వేరు అని అనుకుంటున్నావు, నీ రూపంలో ఉన్నది కూడా నేనే అని బాబా తెలియజేస్తున్నారు అని. అట్లా మనం అన్ని జీవుల రూపంలో కూడా ఆయనే ఉన్నారు. మనకేమో ఇష్టమైతే ఆయన అదే మంచి కాషాయం ధరించి ఆడంబరంగా వస్తేనో హంగులతో వస్తేనో శిష్యులు ఉంటేనేమో పిలిచి లోపలికి పాద నమస్కారాలు పాద పూజలు చేసి భిక్షిస్తాం. అదే ఒక సామాన్యుడిలాగా ఉండేవాడు వస్తే ఇంకా అవ్వలేదు అక్కడి నుంచో ఇస్తామని ఏదో ఇలా మాట్లాడతాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, అన్ని జీవుల రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరైతే ఆ భక్తి భావంతో, అక్కడ బాబా నిజంగా ఆరోపణలు వచ్చి ఉండకపోయినా ఎవరైతే ఆ భక్తి భావంతో వచ్చిన భిక్షగాడు కానివ్వండి, సాధువు కానివ్వండి, సన్యాసి కానివ్వండి, ఫకీరి కానివ్వండి, ఇచ్చేప్పుడు సాయి ఈ రూపంలో నువ్వే వచ్చావని సమర్పిస్తే అది ఆయనకే చెందుతుంది. అట్లా ఎంతమందికి ఇన్ని అనుభవాలు ఇచ్చున్నారో. అందుకని మనం దృష్టిని మార్చుకోవాలన్నమాట. మనం వ్యక్తి రూపాల్లోనో జీవి రూపంలో చూడకుండా ఇన్ని రూపాల్లోంచి ఆయనకే చెందుతుంది. మనం బయట మనం ఒక ముద్ద పెట్టినప్పుడు కూడా సాయి ఏ రూపంలో స్వీకరించినా నాకు సమర్థమే, ఇవన్నీ కూడా నీ రూపాలే అని మనం నమస్కారం చేసుకోవాలి. అందుకని ఈయన భార్య మాత్రం గుర్తొచ్చి భక్తితో అతన్ని నమస్కారం చేసి అతనికి భోజనం సమర్పించిన తర్వాత దక్షిణ అడిగి తీసుకున్నారట. మళ్ళీ పాటిల్ బాంబే వెళ్ళినప్పుడు బాబా గుర్తు చేస్తూ ఉన్నారు, నువ్వు పిలవకున్నా, బాబా చెప్పారు నువ్వు పిలవాలి సుమా అన్నారు, నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు, అయినా కానీ మర్చిపోయాడు. అందుకని నువ్వు పిలవకున్నా భిక్ష దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. అట్లానే దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు, కాకా దీక్షిత్. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీస్ నుండి వస్తూ ఉంటే ఒక బిచ్చగాడు నా వద్దకు వచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు. ఇప్పుడు బాబా అడిగారు అనుకోండి, ఆ రూపంలో వెంటనే ఇచ్చేస్తాం. చిల్లర డబ్బులు ఏంటి, 100 రూపాయలని ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఎవరో కదా అడిగింది, అందుకని తటపటా ఇస్తాం అనమాట. కానీ ఇతన్ని వచ్చి ఒక బిచ్చగాడు వచ్చాడట, వచ్చి దీక్షిత్ దగ్గరికి కాకా దగ్గరికి నాకు చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగారు. ఎందుకు అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. అతను వెంటనే మరెవరిని ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. అంటే అక్కడ కనపడిందేమో బిచ్చగాడిగా, కానీ ఇక్కడ అతను భక్తిభావంతో సమర్పించాడు. ఎందుకు అతని పట్ల భక్తిభావం కలిగి సమర్పిస్తే బాబా ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు అక్కడ ఇచ్చావే చిల్లర డబ్బులు అవి నాకే చేరాయన్నారు. ఇందాక కోపర్గాంలో గోదావరి దగ్గర దాసగడు ఇచ్చిన పావలాన్ని చూపిస్తూ పైగా చేతిలో ఆ పావలాన్ని చూపిస్తున్నారట, ఇదిగో నువ్వు ఇచ్చిన పావలా నాకు దక్షిణ నాకు ముట్టింది అని. అట్లా ఎంతమంది భక్తులు అన్ని రూపాలు ఆయన ధరించి వాళ్ళని అనుగ్రహించేవారు.
మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాబా చెప్పినటువంటి అన్ని జీవుల్లో నుంచి నేనే సంచరిస్తూ ఉంటాను, అన్ని స్వరూపాలు కూడా నా స్వరూపాలే, నేను కాక అన్యంగా ఏమీ లేదు, నువ్వు చూసేదంతా కలిపి నేను, ఈ విశ్వం అంతా నాలోనే ఉన్నది అని బాబా ఏవైతే చెప్పి భక్తులకు అనుభవాలు ఇచ్చారో వాటిని మనం గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి. అంతే తప్పించి మనం రూపాలతోటి కనుక మనం చూస్తూ ఉంటే ఆయన రూపాన్ని ఎప్పుడూ దర్శించలేము. ఇప్పుడు బాబా వచ్చి ఇలా భిక్షకు వస్తే నేను భిక్షిస్తాను, ఈ సాధువు రూపంలో ఎవరు తెలియని ఫకీరిగా వస్తే ఇవ్వను అంటే ఆయన ఎప్పుడూ స్వీకరించే స్థితిలో ఉండరనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎందరు భక్తులు అన్ని రూపాలు ధరించి ఆయన భక్తులను అనుగ్రహించేవారు. విశ్వమంతా తమ అనురూపంగా గల ఆ సద్గురువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ వారం ఈ చిన్న అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. వచ్చే వారం ఉపదేశాలు అనుగ్రహ బలం అనే అధ్యాయాన్ని మనం చదువుకుందాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు కొంచెం సేవ భజన చేసుకొని హారతి చేసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ